ప్రేమ పేరుతో వేధించిన యువకుడిని అరెస్ట్ చేశారు సిద్దిపేట పోలీసులు. ప్రేమించిన యువతి మరో వ్యక్తితో వివాహం చేసుకోబోతుందనే విషయాన్ని తట్టుకోలేక ఆమె పెళ్లిని అడ్డుకునేందుకు యువకుడు తన స్నేహితులతో కలిసి యువతిపై అభ్యంతరకర పోస్టర్లు ముద్రించి గ్రామంలో అంటించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన యువతి వివాహం చేసుకుంటున్న సందర్భంలో ఆ యువతికి సంబంధించి అసభ్యకరమైన పోస్టర్లు వెలిశాయి. అయితే ఎవరైతే పోస్టర్లు పెట్టారో అతన్ని అలాగే సహకరించిన స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిని అలాగే సహకరించిన స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పోస్టర్స్ అంటించిన సమయంలో వాళ్ళు ఒక కార్ లో వచ్చి పోస్టర్స్ అంటించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ పోస్టర్లకు సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతోంది. అయితే ప్రేమించిన యువతికి సంబంధించి పోస్టర్లు వెలిసిన క్రమంలో ఈ విషయం వైరల్ అవుతున్న సందర్భంలో యువతికి సంబంధించిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురి నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 దొడ్ల వెంకటేష్, ఇతను గత కొంతకాలంగా ఎన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్ళపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చయితమైనది. వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి పోస్టర్ రూపంలో తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్ళపల్లి, ఎన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డు పైన ఉన్న గోడలపైన కేసులో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది.